మార్కెట్లో న్యాచురల్, క్లీన్ అనే అందమైన ప్యాకింగ్తో వచ్చే ఆహారాలు నిజంగా గుండెకు మేలు చేస్తాయా? కొత్తగా చేసిన పరిశోధనల ప్రకారం ఫ్రిడ్జ్లో రోజుల తరబడి నిల్వ ఉంచే ఫ్లేవర్డ్ పెరుగు, స్మూతీలు, సలాడ్ డ్రెస్సింగ్లు శరీరంలోని వాపును అంటే ఇన్ఫ్లమేషన్ను పెంచి గుండెపోటుకు దారితీస్తున్నాయి. పండును నేరుగా తినకుండా రసంగా మార్చి ఫ్రిడ్జ్లో పెట్టి తాగడం వల్ల కలిగే నష్టాలేంటో హృద్రోగ నిపుణులు హెచ్చరిస్తున్న ఆ 3 ప్రమాదకర ఆహారాల గురించి పూర్తి విశ్లేషణను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పెరుగు ప్రోబయోటిక్స్ తో ఆరోగ్యానికి మంచిదే. కానీ మార్కెట్లో దొరికే రంగురంగుల ఫ్లేవర్డ్ పెరుగులో 20-25% గ్రాముల అదనపు చక్కెర ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి తినడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగి గుండె ధమనుల్లో కొవ్వు పేరుకుపోతుంది. పండ్లను రసంగా మార్చినప్పుడు అందులోని ఫైబర్ వంటి పీచు పదార్థం పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఇది కేవలం చక్కెర నీరు తాగినట్లే. ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్న ఈ రసాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి ఇన్సులిన్ వ్యవస్థపై భారం పడుతుంది. ఇది నేరుగా గుండె జబ్బులకు దారితీస్తుంది. అలాగే సలాడ్ ఆరోగ్యకరమే, కానీ దానికి వాడే డ్రెస్సింగ్లే అసలు విలన్లు. వీటిలో చక్కెర, ప్రిజర్వేటివ్లు, నాణ్యత లేని నూనెలు ఉంటాయి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి వాడడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగి జీవక్రియ ఒత్తిడికి కారణమవుతాయి. అయితే గుండెని కాపాడుకోవడానికి మనమే కొన్ని చిట్కాలు పాటించాలి. అందులో భాగంగా లేబుల్ తనిఖీ చేసుకోవాలి. ప్యాకెట్ పై న్యాచురల్ అని ఉన్నా అందులో ఎంత చక్కెర, సోడియం ఉన్నాయో తప్పక చూసుకోవాలి. వీలైనంత వరకు అప్పటికప్పుడు వండుకున్న తాజా ఆహారాన్ని తీసుకోండి. పండ్లను నేరుగా తినండి. రసాల కంటే పండ్లను ముక్కలుగా కోసుకొని తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తినడం వల్ల అందులోని పోషకాలు నశించి విషతుల్యాలుగా మారే అవకాశం ఉంది. అవసరమైనంత మాత్రమే వండుకోవడం ఉత్తమం. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆహార మార్పుల విషయంలో తమ డాక్టర్లను సంప్రదిస్తే మంచిది.